ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కేంద్ర పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ చాలా భిన్నంగా మాట్లాడినట్టుగా నేను చూశాను. చాలా మంది చెప్పారు. నేను పూర్తిగా ఆయన మాట్లాడినటువంటి మొత్తం పాఠాన్ని నేను చూడలేదు, కానీ ఆయనలో ఒక కొత్త రకమైన మనిషిని చూస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే అసలు సిసలైన నిజమైన రూపం ఇవాళ్ళే చూశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆయన్ని ప్యాకేజ్ అంటే ఏంటో కొడతా అన్నాడు, నేను చెప్తున్నా. ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఒకసారి కాదు 100 సార్లంట ఈజ్ ప్యాకేజ్ ఇస్తా తప్ప మరొకటి కాదు. ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి అంత కోపం వచ్చింది. అదే స్వామి చెప్తారే, ఎవరినన్నా ఏదైనా అంటే మంచోళ్ళు అయితే వెళ్ళిపోతారు, చెడ్డోళ్ళు అయితే నుంచుంటారు. ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు. చెప్పుతో కొడతాను, రాటులతో కొడతాను. వాట్ ఈస్ దిస్? ప్రజాస్వామ్యం ఇది సాధ్యమా? ఇదే నా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ నడిపేటటువంటి వ్యక్తి మాట్లాడటానికి? పైగా కాపు ఎమ్మెల్యేలని ఏదో వార్నింగ్ ఇచ్చాడు. నేను మనవి చేస్తున్నా, కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్కి లేదని మనవి చేస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాపుల మీద దాడి జరిగినప్పుడు ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్? చెప్పు. ఒక్క మాట మాట్లాడవా? ముద్దగల పద్మనాభాన్ని వేధించినప్పుడు కానీ, వారి కుటుంబాన్ని వెంటాడినప్పుడు కానీ, వారి కొడుకును కొట్టినప్పుడు కానీ, ముద్దగల పద్మనాభం గారి భార్యను హింసించినప్పుడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడని నువ్వు ఇవాళ కాపు ఎమ్మెల్యేలకి హెచ్చరిక జారీ చేస్తున్నావా? ఎవరైనా హెచ్చరిక జారీ చేయడానికి నీకు హక్కు ఎక్కడ ఉంది? నాకు అర్థం కాదా? రాష్ట్ర ప్రజలందరికీ మనం చేస్తున్నా, ముఖ్యంగా జన సైనికులు అని చెప్పబడుతున్నటువంటి వారికి మనం చేస్తున్నా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఎనకండి. ఇది ఒక సైకో. ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది. 1-2 సార్లు చూడండి. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు ఆయన చెప్పుతో కొడతాను, రాజుతో కొడతాను చెప్పి చూపిస్తున్నాడు. ఇక నుంచి గ్లాసు గుర్తు పోయింది, చెప్పు గుర్తే వారికి నీళ్ళు. ప్రజలు చెప్పుతో కొడతారు. రాబోయే ఎన్నికల్లో గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నచ్చకపోతే కామెంట్ చేయండి.